జ్యోతిర్మయుడగు దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యం ఎంపిక చేసుకున్న వాక్య సందేశం ఏమిటంటే ఆలోచింపజేసే వాక్య సందేశం. గర్భఫలం కావాలా? క్రైస్తవ బోధకుడు అంజూరపు పండ్లు ప్రార్థన చేసి ఇస్తే గర్భం వస్తుందా? ఆ బోధకుడు నూనె వ్రాస్తే వస్తుందా? వాడే అరటి పండ్లు ద్రాక్ష పండ్లు ఇస్తే వస్తుందా? ప్రియమైన సహోదరి సహోదరులారా, పెళ్ళై 10 సంవత్సరాలు అవుతుందా? విను. యాకోబు లేయను ద్వేషించాడు. లేయ బాధపడింది. ఆ విషయం దేవుడు చూసి గర్భం తెరిచాడు. ఆదికాండం 29:31. మరి ఒక విషయం, రాహేలు యాకోబు యొక్క భార్య, రెండవ భార్య రాహేలు అక్కయందు అసూయపడింది. తన భర్త యాకోబుతో గొడవ పడుతుంది. ఎందుకంటే నాకు గర్భఫలం ఇవ్వు లేకుంటే చస్తాను అంది భర్తతో. భర్త రాహేలుతో వాదిస్తున్నాడు. ఏమని? నేనేమైనా దేవుణ్ణా? దేవుని స్థానంలో ఉన్నానా నీకు గర్భఫలం ఇవ్వడానికి? అర్థం చేసుకున్నది రాహేలు. దేవుడే ఇస్తాడని తన దాసిని తన భర్త వద్దకు పంపించింది. దేవుని దయ వలన తన దాసికి కుమారుడు పుట్టాడు. వాడు రాహేలుకు కుమారుడయ్యాడు. ఏమి అర్థమవుతుంది ప్రియులారా? ముసలితనమందు శారాకి కుమారుడిని ఇవ్వలేదా? కన్య అయిన మరియకు భర్తతో సంబంధం లేకున్నా యేసు అనే కుమారుణ్ణి ఇవ్వలేదా? నీకు గర్భఫలం కావాలంటే నిన్ను సృష్టించిన దేవుని ఎదుట ప్రాధేయపడు. ఆయన పాదాల ఎదుట ప్రాధేయపడు. దేవుడు నీ మనవి ఆలకించి నీకు ఇస్తాడు గర్భఫలం. వాడి మాటలు నమ్మకు, శాపం వస్తుంది దేవుని యొద్ద నుండి. ఈ వాక్యం దేవుడు దీవించుగాక. ఆమేన్.